సార్ నేను ఒక మనిషి గురించి చెప్తాను, ఆయన గురించి ఏమని కూడా చెప్పాలి. పవన్ కళ్యాణ్. వన్ వర్డ్ చెప్పనండి, పవర్. ఐ లవ్ హిమ్. మోస్ట్ ఆనెస్ట్. అండ్ నాకెందుకు భయ రిలేట్ టు హిమ్ అంటే, లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను ఒక మాట అన్నాను. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, నేను ముగ్గురు పేర్లు చెప్తానండి. బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు, చిరంజీవి గారు. ఏంటో చిరంజీవి గారు అంటే మా అన్నయ్య గారు. ఈజ్ చిరు స్టార్, ఈజ్ మీ. ఓకే, అది మెగాస్టార్ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం. ఈజ్ మైన్. ఓకే, నీ స్టార్, మై స్టార్ ఫిక్స్. బాలకృష్ణ గారు అంటే ఒక డిఫరెంట్ ఫీలింగ్. మహేష్ బాబు గారు అంటే, నేను ఈ ముగ్గురు వేల సినిమాలు నేను చేసి సంపాదిస్తా కదా, ఆ డబ్బులు వాళ్ళకే ఇచ్చేస్తాను. యు నో వై? ఎందుకు? వాళ్ళు పుడింగీలు పెద్దలు, నేను ఎదుగుతూ వాళ్ళతో పాటు నేను సరిపడుతున్నాను ఆచితూచి చూసి నాకు ఇచ్చే అవకాశం. కానీ వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులు? సంపాదించిన డబ్బులు తీసి హాస్పిటల్ ఓపెన్ చేసి వైద్యం. బసవతారకం ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ ఆర్గనైజేషన్. ఆయన ఎక్కువైనా అని సైన్ చేసేయడం. మహేష్ బాబు చిన్నపిల్లల సర్జరీలు. ఇప్పుడు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ విమర్శనలు ఏముందండి? నెలకి ఏ జరిగినా జరగకున్నా 15, 20, 25, 30, 40 లక్షలు అండి కడతా ఉండాలి. పార్టీ ఇవ్వాలి. ఒక నేను దావత్ ఇస్తారు అంటారు కదా, నువ్వు సంపాదించిన డబ్బులతో నీకు తెలుస్తుంది నొప్పి ఏంటో. అట్లాంటిది పవర్ స్టార్ గారు ఆయన సంపాదించే డబ్బులతో ప్రజలకు మంచి చేయడం ఏంటండి బాబు? నేను కట్టే పన్నుతో మీరు మంచి చేయడం గొప్ప. ఎందుకంటే ఎట్లాగైనా ఇఫ్ యూఆర్ ఎంటరింగ్ పాలిటిక్స్ అండ్ థింక్ యూఆర్ గ్రేటర్ పర్సన్ దెన్ మీ. ఎందుకు? ఎన్నో విమర్శనలు అన్నీ తట్టుకొని మీకు పైకి రావాలి మీతో. అందుకే అందరు పాలిటీషియన్స్ పుడింగ్ నేను అంత తట్టుకోలేను, నాకు అంత ధైర్యం లేదు. నా చలనచిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తి అండి. అంటే అలాంటి వ్యక్తి వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అని. అలాంటి వ్యక్తులు వస్తేనే కదా మేలు జరిగేదంట. కొన్ని విఫలం అవ్వచ్చు, కొన్ని సాధించవచ్చు, కానీ ఆ ప్రయత్నమే లేకపోతే తాము సంపాదించిన సంపాదనలో చిక్కుకోవడం. కానీ అనేది అంటే ప్రజలు కట్టే పన్నుతో సంపాదించడం. ప్రతి పొలిటీషియన్ తన జేబు నుంచి సంపాదించే పైసలు పెట్టే వచ్చాడండి. నా సినిమా ఇండస్ట్రీకి నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి, ఆయన గురించి తెలుసు కాబట్టి, వాట్ ఎ పర్సన్ మ్యాన్, వాట్ ఎ పర్సన్. ఆయనతో మాట్లాడే అవకాశం వచ్చింది. అజ్ఞాతవాసి చిన్న రోల్ చేశాను, ఇప్పుడు ఓజీలో చేస్తున్నాను కదా. ఎలా ఉన్నారండి మీరు అంటే, ఏమున్నారా బాబు. ఉందా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి? అంటే నువ్వు కూడా గ్యాంగ్స్టర్ అందులో? అన్నీ చెప్పేస్తే సుజిత్ నన్ను చంపేస్తాడు. దానే గారు నేను ఇట్లా ఫ్రై చేస్తాడు ఇక్కడ రోడ్డు మీద. ఆయన కలిసే మహద్భాగం ఒకసారి కలిసింది దానే గాని కూడా. ఇప్పుడు పవర్ స్టార్ గురించి అంటే, జస్ట్ బికాస్ ఐ సే ఐ లైక్ హిమ్ డజంట్ మీన్ ఐఎమ్ ఇంటూ పాలిటిక్స్. ఇట్ ఈస్ జస్ట్ దట్. చాలా కష్టం బ్రదర్. రోజుకి 2 కోట్లు 10 కోట్లు ఏదైనా చెప్పచ్చు. చాలా కష్టం అన్ని తీసుకొని పెట్టాలంటే. 5,000 సంపాదించిన వాడిని ఇచ్చేయమని చెప్పండి చూద్దాం. అంతే. నాకు అట్లాంటి పిచ్చి ఉంది కాబట్టి. అంటే నువ్వు కూడా అట్లాంటి పనులు చేస్తుంటావు నువ్వు కూడా? నా అకౌంట్లో చూస్తే కొడతారు, డబ్బులు ఉండవు, ఇచ్చేస్తా ఉంటా, ఖర్చు పెట్టేస్తా ఉంటా పిచ్చోడిని. ప్రధానంగా దేనికోసం ఖర్చు పెడతావు? నా సిగరెట్ మంది ఇవన్నీ ఎక్కువ కాదు, కానీ మిగతా అన్ని సంపాదించి పైసలు సినిమా తీస్తున్నాను. ఎందుకు? కొత్త వాళ్ళని పెట్టుకొని తీసుకుని, ఎందుకంటే వాళ్ళకి బాగా ప్రొడ్యూసర్గా వర్కౌట్ అవ్వాలని. డబ్బులు అయిపోయినాయి. ఎవరైనా నిర్మాతలు ఉంటే 1.5 కోటి ఇస్తే మీకు 30% షేర్ ఇచ్చి మీ డబ్బులు రిటర్న్ కూడా ఇస్తానండి, ప్రామిస్. సీరియస్గా చెప్తున్నాను. అది ఎప్పుడు సంపాదించి కూడబెట్టి ఖర్చు పెట్టి టైం సరిపోట్లా. అది యాక్చువల్ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2021, 22లో. లాస్ట్ ఇయర్ 22లో. ఇంకా ఒక 20 days షూట్, 25 days షూట్ ఉంది. డబ్బులు పోగేస్తున్నా. అండ్ ఆ క్లైమేట్, ఆ వెదర్ చాలా ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్కి. సో సమ్మర్లో గిమ్మర్లో తీయలేము కాబట్టి మళ్ళీ అక్టోబర్ ఎండ్, నవంబర్లో వెళ్ళి తీయాలి. తీస్తా. ఓకే. కారు అమ్మేస్తలేకపోతే, కారు బైకు తీయటం కోసమా? ఇప్పుడు నీకు షూట్ లేదు, ఇక్కడికే ఉంటావా లేకపోతే ఎక్కడికన్నా వెళ్ళటాలు ఇట్లాంటివి ఉంటుంది అసలు? అంటే ముందు ట్రావెలింగ్ బాగా చేస్తున్నాను, ఇప్పుడు అది మోసిపోయింది. అవునా? అంటే ముందు ఎలా ఉండేది అంటే ఒంటరిగా వెళ్ళేది. త్రూఅవుట్ మై లైఫ్ ఎక్కడికో వెళ్ళిపోయా, దేశాలు విదేశాలన్నీ. అంటే దేశ దెమ్మర్లాగా తిరిగేవాడు ఆల్మోస్ట్. అలాగే
అక్కడ ఏదో ఒక రైల్వే స్టేషన్ దిగేసి అక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఏదో నడిచేసి జంగల్ మధ్యలో ఉండిపోయి ఆడేదో పల్లెటూరులో హిప్పిల్లాగా ఒక హిప్పిలాగా అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే వెళ్తే సంబడి ఏమైనా ఉంటే తోడు బాగుంటుంది అనిపిస్తుంది. ప్రాబ్లం ఏంటంటే వారం రోజులు ఒకరిని భరించలేనుగా. యాక్చువల్లీ వాళ్ళు నన్ను భరించలేరు, అది వేరే విషయం. అంటే శ్రీకాంత్ భరించడం ఎవరికైనా కష్టం అంటారా? నాకు తెలుసు కదబ్బా, నన్ను భరించడం నాకే కష్టం అన్నప్పుడు మీకు ఉండదా కష్టం? అందరికీ తెలిసిన విషయం, నేను కొత్తగా ఏం చెప్పట్లే. కొందరు డైజెస్ట్ కాదు, కొందరు డైజెస్ట్ అవుతుంది అంతే. ఇప్పుడు అదంతా తిరగడం అయితే మానేసావా? వెళ్ళటం అంటే మోసపోయింది అంటున్నాం కదా, నచ్చట్లా. ఓకే, అంటే ఒక్కడవే తిరగటం నచ్చట్లేదా? ఇప్పుడు ఈజిప్ట్కి వెళ్ళాలనుకున్నాం. మొన్న ఈజిప్ట్కి వెళ్ళి ఏం చెప్తావు, పిరమిడ్ అంటే ఇప్పుడు నీకు తగ్గట్టు దొరుకుతారు కదా మగముండా కొడుకులే దొరుకుతున్నారు బాడుకోలు అందరు. మగాడు కాకుండా ఆడవాళ్ళతో వాళ్ళతో ఏం పోతామా హాలిడేకి? మగాళ్ళతో కూర్చొని సిట్టింగ్ కూర్చొని మందు తాగొచ్చు కానీ మా తమ్ముడు గారు ఉన్నాడు, ఆయనతో పోతే ఏమవుతుంది, ఇదే నవ్వు వెన్యూ చేంజ్ అవుతుంది అంతే. సి ఐఎమ్ ఫిగరేటివ్లీ స్పీకింగ్. అదేలే, అమ్మాయి వెళ్తే ఇట్స్ డిఫరెంట్ థింగ్ కదా. వెళ్తా నెక్స్ట్ మంత్. వెళ్ళొస్తే చాలా మంది ఎక్కడెక్కడో వెళ్తా ఉంటారు, మాల్దీవులని ఏం తిరుగుతూ ఉంటారు, బొమ్మలు పెడతా ఉంటారు, షేర్ చేసుకుంటా ఉంటారు. నేను ట్రావెల్ చేసిన నేను నా దగ్గర ఉన్న ఫోటోలు పెడితే చెప్పి దొబ్బిద్ది జనాలకి. మామూలుగా తిరగలేడా నేను? మీరు మాల్దీవ్కి వెళ్ళారు, నేను అరుణాచల్ ప్రదేశ్లో నేను వైల్డ్ లైఫ్ అంటే ఉంది కదా బేర్ గ్రిల్స్ది, సర్వైవింగ్ ద వైల్డ్ అని, అవన్నీ నేను 93-94లో చేశా. ఓకే, టవాంగ్ వ్యాలీలో 15 days బతికా. యానిమల్ ప్లానెట్ అవన్నీ అయిపోయినాయి. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ వైల్డ్ లైఫ్ ఇవన్నీ చేసేసారు. ఎప్పుడు సోనాపూర్ బీచ్ అని ఉంది మా ఒరిస్సాలో, బ్యాక్ వాటర్ బీచ్, అది ఒక అబ్జర్వేటరీ కూడా ఉంటుంది అక్కడ. అక్కడ బతికాము 95-96 చేసా. అడ్వెంచర్స్ అన్ని చేసాం. కన్యాకుమారి ఇది ఉంది కదా 4 pass ఛాలెంజ్ ఉంది కదా, మార్సిమెక్లా, కార్దుంగ్లా, నేను 2 pass చేశాను. బజాజ్ చేతట్లో వెళ్ళాను నేను. ఎక్కడి నుంచి? కన్యాకుమారి టు కార్గిల్ వెళ్ళా. మనాలి టు ఎన్నిసార్లు చేశాను నేను లదాఖ్. లిటరల్లీ చేతకు మీద వెళ్ళావా? ఎప్పుడు 90లోనా? 94, 95, 2001, 2002. నాకు బైక్ మీద వెళ్ళడం అంటే వెళ్ళిపోతా. ఎన్ని రోజులు పట్టింది అసలు? 17 days పట్టింది. అంత బరువును బేర్ చేసింది అది చేతకు. ఆ బండికి మాడిఫికేషన్ చేసి, ఎందుకంటే అక్కడ టెంపరేచర్ బాగా లో అయిపోతే ఫ్యూయల్ ఇగ్నైట్ అవ్వదు. సో యూ హ్యావ్ టు మేక్ చేంజెస్ ఇన్ ది ఫ్యూయల్, మనకు ఆక్సిజన్ లెవెల్స్ కష్టం అండ్ ఆల్ దట్ స్టఫ్. బజాజ్ చేతకు మాడిఫై చేసి వెనకాల సీట్ లేదు, అండ్ దాని కెపాసిటీ 9.5 liters కదా పెట్రోల్. అప్పుడు 9 ఎంతో ఉండేది అనుకుంటా. సో 5 liter జెరికాన్ని మోల్డ్ చేసి కరెక్ట్గా పెట్టి, దాని ఫ్రేమ్కి ఇట్లా కాలు పెట్టుకోవడానికి పెట్టి, మళ్ళీ దానికి ఇంజరీ అయితే దానికి ముందు షీల్డ్ పెట్టి, లదాఖ్ మనాలి టు లదాఖ్లో ఒక ప్లేన్స్లో 160-200 km/h విండ్ కొడుతుంది, బండి ఎగిరిపోద్ది. సో దానికోసం వెయిట్ పెంచి అక్కడ నడపడం కూడా ఆ టైంలో కష్టం అనుకుంటా అసలు కదా. మామూలుగా కాదు. అంటే ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇలా వెళ్ళడానికి ఇలా నడిపేది మేము. సైడ్కి వెళ్తా ఉంటే వెళ్తాడా, ఇలా ఈ యాంగిల్ నడిపితే తోసి వెళ్తా ఉంటుంది. సో ఇలా ఒక యాంగిల్లో పట్టుకొని వెళ్తా ఉండాలి. ఇన్ని అడ్వెంచర్స్ లైఫ్ లో ఎన్ని చేయాలి అన్ని చేసేసావు. అన్ని చెయ్యాలని రూల్ ఏం లేదు కదా, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా మామప్పే అంతెందుకు అబ్బా, నేను దరిద్రం, నేను సీక్రెట్ చెప్తాను. నేను ఇప్పుడు బ్యాంకాక్ పోలేను, పోవాలని ఉంది. అయ్యో తీర్థస్థలం కదా నాకు, అది పుణ్యస్థలం. అది బ్యాంకాక్, థాయిలాండ్ వెళ్ళాలిగా. ఓకే, వెళ్ళాలి. ఇంకా సౌత్ అమెరికా వెళ్ళా. ఐ వాంట్ టు విజిట్ ఆఫ్రికా, బ్యూటిఫుల్ ప్లేస్, చూడాలి. అక్కడ వెళ్తావా లేకపోతే ఏమన్నా తీసుకుని వెళ్తావా? వీలైతే చూస్తా, లేకపోతే అక్కడ ఉన్నారు కదా, అక్కడ తయారు చేసుకుంటారు అంట కదా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఒప్పుకోకపోతే అక్కడే లోకల్ మాల్ ఏం చేస్తాం. అసలు లైఫ్ లో ఇంత జాలీగా నీకు నచ్చినట్లు అట్లా బతికేస్తున్నావు కదా, అంటే ఏమన్నా ఎప్పుడన్నా అనుకున్నావా పలానా చేయాలి, పలానా సాధించాలి అని అట్లాంటి లేదా? ఏం సాధించాలి? నటుడుగా ఇంకా చాలా సినిమాలు చేయాలి. బాగా ఎక్సలెంట్ నటుడు రా. హీఈస్ రియలీ వర్స్టైల్ యాక్టర్. మెథడ్ పర్ఫార్మెన్సెస్లో బాగా హీ హ్యాస్ ద కమాండ్ ఆఫ్ మెథడ్ అని రావాలి పేరు. నిర్మాతగా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అట్లీస్ట్ ఒక 25-30 films ప్రొడ్యూస్ చేయాలి. కొన్ని సినిమాలు దర్శకత్వం వహించాలి. ఇప్పుడు స్టేజ్ మీద నీకు కావాల్సినట్టు నీలోని నటుడిని సాటిస్ఫై చేసే
గొప్ప గొప్ప ప్లేస్ చేసావు, గొప్ప క్యారెక్టర్స్ చేసావు అందులో. సినిమాల్లో ఇప్పుడు దాకా నీకు అలాంటిది రాలేదు కదా. వచ్చింది అంటే డెఫినేషన్ స్టేజ్ నేను అనేది ఏంటంటే ఎందుకు అన్నానంటే, అంటే అలా నీలోని ఒక స్టేజ్ మీద నువ్వు ఎలాంటివి అయితే చేసావో పర్ఫార్మెన్సెస్, అలా ఇక్కడ కూడా నువ్వే క్రియేట్ చేసుకున్నటువంటి క్యారెక్టర్స్ తోటి చేసే ఆలోచన ఏమన్నా ఉందా? అదే ఉంది. అంటే స్టేజ్ మీద నాకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ వచ్చింది, థియేటర్లో సినిమాలు రాలేదని కాదు. అదొక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్, ఇది ఒక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ అబ్బా. ఓన్లీ థింగ్ ఈజ్ జీవితంలో నాకు నేను ఎక్స్ట్రాడినరీగా చేసే క్యారెక్టర్ రావద్దు. అది వస్తుందో అన్న ఉంటే నేను ఉరకగలుగుతా. అది వచ్చేస్తే ఆగిపోతుందిగా. అది వస్తే మళ్ళీ ఇంకోటి కోరుకుంటాం. కాబట్టి మన డ్రీమ్ విల్ ఆల్వేస్ చేంజ్. ఓకే, మన డ్రీమ్ అప్గ్రేడ్ అవుతా ఉంటుంది కదా. సో ఇట్స్ ఓకే. మరి నీలోని డైరెక్టర్ నేను అట్లా రాసుకుని నా గురించి నేను రాసుకుంటే సెల్ఫిష్గా చేసుకుంటే నేను డైరెక్షన్ చేసుకోవాలి తప్పదు. ఎవడిస్తాడు? ఇయ్యడు. ఆ పిచ్చి వేషాలు. అంటే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఎవరు రాలేదా, ధైర్యం చేయలేదా? ఫ్యాక్ట్ డిజాస్టర్ ఫ్లాప్. నేను చేయలేదు. నేను ఆ ప్రొడ్యూసర్కి బాకీ ఉన్నా 2 కోట్లు ఇవ్వాలి ఆయనకి, సంపాదించుతా. అది కూడా నిర్ణయం చేసి పెట్టుకున్నావు ఇవ్వాలి? ఇచ్చేస్తాను నేను. ఎందుకు అది బాకీగా ఫీల్ అవుతున్నావు? మరి నన్ను నమ్మి పెట్టిన వ్యక్తికి ఇచ్చారుగా. ఓకే, చెప్పారా లేకపోతే ఆయనకి? ఆయనకు కూడా తెలుసు. నేను చాలా ఇంటర్వ్యూ లక్ష్మీ శ్రీనివాస్ ఆయన మీద పేరు. ఓకే, అవును, గుడివాడ లక్ష్మీ శ్రీనివాస్, బంగారకొండ. హ్యాండ్సమ్ మ్యాన్, హ్యాండ్సమ్, టాల్, హ్యాండ్సమ్, గుడ్ మ్యాన్. బ్యాడ్ లక్ విత్ మీ. అయితే ఆ బాధ అయితే ఉంది. బాధ లేదు, అది ఫ్యాక్ట్. అది బాధ ఎందుకు? అరే షిట్ మ్యాన్, విల్ రిటర్న్ ఇట్. డబ్బులు ఇచ్చేసి అంట ఇంకో సినిమా చేస్తాం సార్ అంట. ఒప్పుకుంటే ఒప్పుకున్నాడు, లేకపోతే పర్లేదు. ఓకే.